చర్చిస్తా ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం 2025ను రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ విప్ మాజీ మంత్రి పట్నం మహేంద్రారెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జిల్లాలో 207 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డులు అందుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మహేంద్రారెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, అధికారులు, పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ఈరోజు సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఉపాధ్యాయులకు ఒకవైపు ఇబ్బందులు ఉన్నా, ఒకవైపు పిల్లల యొక్క భవిష్యత్తును బాగు చేయాలని తప్పడపడేటువంటి ఉపాధ్యాయులు కూడా మేము గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఆడ స్ట్రెంత్ ఉన్నా లేకున్నా వాళ్ళని తీసుకొచ్చి గ్రామాలలో వాళ్ళని ఎలా చదివించాలి, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మేము ఎలా పనిచేయాలి అని ఆలోచించే ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఉన్నారు. 207 మంది ఉపాధ్యాయులకు మనం సన్మానం చేసుకుంటున్నాం. మొన్న వికారాబాద్లో కూడా టీచర్ డే సందర్భంగా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులకు యాదవ్ గారితో మేమంతా కూడా స్పీకర్ గారు సన్మానం చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఉపాధ్యాయుల పాత్ర చాలా పెద్దది. మేము కూడా చదువుకున్నప్పుడు నడుచుకుంటూ పోయి చదువుకునే పరిస్థితులు ఉండేటివి. ఆ రోజు వివిధ సంఘాల నుంచి వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు and all other whoever attended this program. I was basically a teacher. It was 1991. I was a teacher in Navodaya school in Karimnagar. Got selected by the central government. Our Navodaya schools ante excellent. I was a mathematics teacher in 1991. Subsequently, నేను చాలా తక్కువ పీరియడ్ పనిచేసాను నవోదయలో. దిస్ వాజ్ ఓన్లీ I think it's only 9 months. Subsequently, in 1992, I got selected as a lecturer in chemistry, technical education department by Science Commission. Same 1992, just after 9 months. I worked in